దయామయుడా, కరుణామయుడా, ప్రభా, దయగల మా తండ్రి, నిన్ను మేము ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి కాలం అంతా మీరు కాసి కాపాడిన మా తండ్రి, ఈ ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా నిన్ను నమ్ముకొని నిన్ను ఆనుకొనున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభా మీరు కాసి కాపాడండి. ప్రభా, ఇవాళ విశ్రాంతి దినము, ఆదివారము, నీ యొక్క ఆరాధన కార్యక్రమంలో నీ యొక్క మహిమ పాలు పొంది శక్తి మీరు అనుగ్రహించి దీవించండి. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు, కానీ నీ బిడ్డల తండ్రి విశ్వాసముతో ఉదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా తమ తమ మందిరంలోకి వెళ్ళి తండ్రి ప్రభా ఏకేవిస్తున్న దానిని బట్టి ప్రభా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న సమస్యలు తీసివేసి శాంతిని సమాధానం కలగజేయించడం ప్రార్థిస్తున్నానయ్యా. 6 రోజులు తమ తమ పనులు చేసుకున్నారు కాబట్టిగా ఇది 7వ రోజు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి దీవెనలు పొందుదామని ఒక మంచి ఊహలు మీరు కలిగించండి ప్రభా. ఎవరైతే విశ్వాసంతో ఉదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా నీ మందిరంలోకి వస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న సమస్యలు తీసివేయండి, వారికి ఉన్న కష్టాలు తీసివేయండి, వారికి ఉన్న అనారోగ్యములు తీసివేయండి, వారికి ఉన్న నీరసం నిరుసేతువ తీసివేసి శాంతిని సమాధానమును కలగజేసి నీ అరిచేతితో ఎత్తు పట్టుకుని తండ్రి ప్రభా శివించమని నేను ప్రార్థిస్తున్న వాడై ఉన్నాను. ఈ రౌత్య తండ్రి ప్రభా ఈ మానవులను ప్రేమించి ఈ భూలోకములోకి వచ్చి తండ్రి అనేక హృదయములు మీరు మార్చారు, అనేక మనుషులను మీరు మార్చారు ప్రభ. ఎవరైతే ప్రభ నిన్ను నమ్మకం నానుకుని తండ్రి మారారు వారి జీవితంలో తండ్రి అనేకమైన కార్యములు మీరు చేశారు, అనేకమైన ఘనకార్యాలు చేశారు తండ్రి. ఇప్పుడే తండ్రి ప్రభ మారిన ప్రతి బిడ్డను కూడా తండ్రి నీ అరిచేతి ఎత్తు పట్టుకుని తండ్రి కాసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. వరకు నా నీరసం శక్తిని తీసి శక్తిని శాంతిని సమాధానం కలగజేయించమని యేసు యొక్క పరిశుద్ధ పుణ్య పాదాల పట్టుకుని బత్మాలు వేకుంటున్నాను తండ్రి.